ఆయనకు తోడుగా ఉన్నాడు. దేంట్లో తోడుగా ఉన్నాడు? గొర్రెలు కాసేటప్పుడా? అఫ్కోర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆయన స్థితి హీనమైన స్థితి, గొర్రెలు కాసే కాపరి అనగా హీనమైన స్థితి అని మనం ఎట్లా అనుకోవచ్చు? సాధారణంగా గొర్రెల కాపర్లు ఏ విధంగా ఉంటారు? వాళ్ళు తినే ఆహారం కూడా లేట్, పొద్దున చేసింది సాయంత్రం సద్దన్నంలాగా తింటారు. అంటే అంత హీనమైన స్థితిలో దావీదు ఉన్నాడు అప్పుడు. అయితే సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడి ఈ దావీదును తైలంతో అభిషేకించి ఆయనను అంచెలంచెలుగా వర్ధిల్ల చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు? దేవుడు. అయితే ఇప్పుడు దేవుడు ఆయన పక్షాన తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు గారు ఏమైనారు? ఫైనల్కి రాజు అయ్యాడు. ఇప్పుడు దీనికి అంతటికి కారణం ఏమైంది? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి హీన స్థితి నుండి